ఎవరికి సొంతం ఇదంతా, ఇది ఎవ్వరు నాటిన పంట, ఎవరికి వారు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్లా, తరముల నాటికదంతా మన తదుపరి మిగలాలంతా, కథపక్క చెరపక్క 10 కాలాలు ఇది కాపాడాలంతా. నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ నేను హైదరాబాద్ లో చాలా సంవత్సరాలు చదివాను. ఫిల్మ్ నగర్ లో ఉండే భారతీయ విద్యాభవన్ లో చదివాను. కుందన్ బాగ్ లో ఉండే చిన్మయ విద్యాశ్రమంలో చదివాను. నాకు చాలా గట్టి సంబంధం ఉంది హైదరాబాద్ తో, కాబట్టి చెప్తున్నాను. నేను ఇవాళ మనం డెవలప్మెంట్ కోసం ఏదైనా చేస్తే అది పొలిటికల్ మయోపియాతో చేయకూడదు, రేపటి కోసం ఎల్లుండి కోసం చూడకూడదు, వచ్చే 10 తరాల కోసం చూడాలి. ఇవాళ కంచగచ్చిబౌలిలో జరుగుతున్న చూస్తుంటే నాకు ఈ పాట గుర్తొచ్చింది. 400 ఎకరాలు 62 జేసీబీలు 53 డిటెన్షన్లు. ఇవన్నీ ఎవరి కోసం? స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కి ఏం సంబంధం మీరు అడుగుతున్నారు కదా. ఇది వాళ్ళ కోసం చేస్తున్న ప్రొటెస్ట్ కాదు. ఇది వాళ్ళు ఇవాళ చదువుతారు, రేపు డిగ్రీ తెచ్చుకుంటారు, ఎల్లుండి వెళ్ళిపోతారు. ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఈ యుద్ధం జరుగుతుంది మన తెలంగాణ ఊపిరితిత్తుల కోసం. నన్ను తప్పుగా అనుకోకుండా, ఐఎమ్ ఆల్ ఫర్ క్యాపిటలిజం. సిటీ డెవలప్ అవ్వాలంటే అభివృద్ధి జరగాలి, బట్ అట్ వాట్ కాస్ట్? నేను రేవంత్ రెడ్డి గారిని చాలా బలమైన నాయకుడు అని నమ్ముతా. నేను రాహుల్ గాంధీ గారి మీద నాకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా, డీలిమిటేషన్ జాయింట్ యాక్షన్ కమిటీలో ఆయన తీసుకున్న రోల్ చూసి నేను ఒక వీడియో చేశాను. చాలా బలంగా మాట్లాడారు ఆయన. ఇలాంటి లీడర్స్ ఉండాలి అని అన్న వ్యక్తిని నేను కూడా. చాలా స్ట్రాంగ్ లీడర్ ఆయన రేవంత్ గారు. నేను మల్కాజ్గిరిలో ఎంపీగా చేశాను. నేను ప్రపంచంలోనే అతిపెద్ద కాన్స్టిట్యుయెన్సీ అది. 32 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, పాపులేషన్ 45 లక్షలు. నాకు పెద్ద కాన్స్టిట్యుయెన్సీ అంటే ఎట్లుంటుందో నాకు తెలుసు అది. బట్ కామన్ సిటిజన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి స్టేట్ లెవెల్లో జరగాలి అవి. కాకపోతే ఇక్కడ ఏమొచ్చిందంటే, ఊరి మధ్యలో కంచగచ్చిబౌలిలో ఉండే భూమి ఏదైతే ఉందో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అది లీగల్ గా చూసుకుంటే గవర్నమెంట్ ల్యాండే. అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. నేను తెలంగాణ గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ లీగల్ గా ఆన్ పాయింట్ ఉన్నారు. బట్ ఈ డిబేట్ జరుగుతుంది లీగాలిటీకి మొరాలిటీకి మధ్యలో. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మనం బయోడైవర్సిటీని, ఎకలాజికల్ సిస్టమ్స్ ని ట్యాంపర్ చేస్తే ఆ సౌండ్ ఎలా వినబడుతుందో మీకు ఒక్కసారి వినిపిద్దాం అనుకుంటున్నాను. ఈ గొంతు విన్నప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది. జనరల్ గా మన వీడియోలో మనం చెప్తుంటాం, మన గొంతు అవతల వాళ్ళకి వినబడినా వినబడకపోయినా మన సౌండ్ 0.01% ఉన్నా పర్వాలేదు, మన గొంతు ఉండాలి అని. బట్ ఇవాళ నేను ఆంజనేయ స్వామిని కోరుకున్నా, మన గొంతుకు మార్చే పవర్ ఉంటే బాగుండేది అని. రేవంత్ రెడ్డి గారికి ఇది వినబడితే బాగుంటది అని. అట్ ద సేమ్ టైం కాయిన్ అవతల పక్క కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందో కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను నేను, వాళ్ళ వైపు వాదన ఏంటి అని. అండ్ ఇదేదో ఇవాళ మొదలైన సమస్య కాదు. 1969 లో జరిగిన ఫస్ట్ ఎవర్ తెలంగాణ ఉద్యమం నుంచి 1972 లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమం వరకు ఈ కథలో ఇందిరాగాంధీ గారు కూడా ఉన్నారు. ఆవిడ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ప్రవేశపెట్టిన 6 పాయింట్ ఫార్ములా నుంచి, 2003లో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్ నుంచి, దానికి అగేన్స్ట్ గా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ వరకు ప్రతిదీ ఇన్వాల్వ్ అయింది. ప్రతి విషయాన్ని మనం మాట్లాడదాం. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో రోజుకి ఒకటి మీ దగ్గరకు వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే. మన గొంతుకు వెయిట్ ఇచ్చే పవర్ మీ చేతిలోనే ఉంది. మీరు కొట్టే ప్రతి సబ్స్క్రైబ్ ఉంటది కదా, అది మన గొంతుకు వాల్యూ ఇస్తుంది. అండ్ నేను వీడియో పెట్టగానే మీ దాకా వస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లే ముందు ప్రెసెంట్ టైమ్ లైన్ లో జరుగుతున్న కాంటెక్స్ట్ గురించి మీకు కొంచెం మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ జూన్ 2024 లో ఒక డెసిషన్ తీసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో వచ్చే మన భూమి ఏదైతే ఉందో అందులో 400 acres ని లేఅవుట్ లేసి డెవలప్మెంటల్ పర్పస్ కంటే ఐటీకి, అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్ పర్పస్ కి, ముఖ్యంగా డెవలప్మెంటల్ పర్పస్ కి, ఐటీ హబ్స్ కి ప్రైవేట్ గా అమ్మాలి అని. దానికి సంబంధించిన వర్క్ మార్చ్ లో స్టార్ట్ అయింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ March 8 నుంచి March 15 వరకు ఈ ల్యాండ్ ఆక్షన్ లో పెట్టింది. స్టూడెంట్స్ దీని మీద అప్పటి నుంచి మాట్లాడడం మొదలు పెట్టారు. బట్ ఇది సీరియస్ ఎప్పుడైందంటే 25th of March ఒక PIL ఫైల్ అయింది, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇది ఎవరైనా ఫైల్ చేయొచ్చు. ఏదైతే ల్యాండ్ ని కాంగ్రెస్ గవర్నమెంట్ అమ్మాలనుకుంటుందో అది నేషనల్ పార్క్ కింద కన్వర్ట్ చేయండి. అండ్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అది చట్టరీత్యా నేరం అకార్డింగ్ టు ఆర్టికల్ 48A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఆర్టికల్ 48A ఏం చెప్తుంది? ప్రతి గవర్నమెంట్ ఒక అండర్టేకింగ్ తీసుకుంటది. స్టేట్ షెల్ ఎండెవర్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్వైరన్మెంట్. అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్, బయోడైవర్సిటీ లాంటి చెట్లు ఎక్కువగా ఉండే ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాలి కాన్స్టిట్యూషన్ ప్రకారం. దీన్ని ఉల్లంఘిస్తున్నారు, మీరు తక్షణమే ఆ ల్యాండ్ నేషనల్ పార్క్ కింద కన్వర్ట్ చేయండి, ఈ ఆక్షన్ ఆపండి అని చెప్పి దానికి హైకోర్టు కూడా ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది. April 7th లోపల, అంటే ఇంకో వారం లోపల తెలంగాణ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఈ PIL ఫైల్ చేసిన వాటా అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ ప్రిజర్వేషన్ గానీ కమ్యూనిటీ ఎండేంజర్మెంట్ జరగకుండా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ వాటాని రిప్రజెంట్ చేస్తున్న సీనియర్ కౌన్సిల్ ఇస్ నిరంజన్ రెడ్డి గారు. ఈయన గురించి మన అర్జున్ గారి కేసులో కూడా మాట్లాడారు, అల్లు అర్జున్ గారిదే. ఆయన్ని రిప్రజెంట్ చేసిన కౌన్సిల్ ఈ వాటాని కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయనే క్వశ్చన్ చేశారు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ని. ఇదంతా లీగల్ గా జరుగుతుంది. బట్ ఇక్కడ వచ్చిన మెయిన్ ఇష్యూ ఏంటంటే, మొన్న ఉగాది రోజు ఏదైతే ఉందో ఆ రోజు ఈద్ కూడా పడింది. ఇలాంటి సెలవుల టైంలో యూనివర్సిటీలు బంద్ ఉంటాయి, స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతారు. సో ఇలాంటి టైంలో March 30న జేసీబీలను వాళ్ళు తెచ్చి వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేశారు. స్టూడెంట్స్ డైరెక్ట్ గా ప్రొటెస్ట్ లోకి దిగారు. పీస్ఫుల్ గానే ప్రొటెస్ట్ స్టార్ట్ అయిందని స్టూడెంట్స్ వాదిస్తున్నారు. బట్ ఇక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో సైబరాబాద్ పోలీసులు వాళ్ళని అడ్డుకోనివ్వకుండా, ప్రశ్నించనివ్వకుండా, కనీసం ఫోన్ లో కూడా ఫుటేజ్ తీయనివ్వకుండా 53 మందిని డిటైన్ చేశారని చెప్పి స్టూడెంట్ లీడర్ ఉమేష్ అంబేద్కర్ గారు అనుకుంటా ఆయన పేరు, ఆయన చెప్తున్నారు. తర్వాత డిటైన్ చేసిన వాళ్ళందరినీ రిలీజ్ చేశారు. దట్స్ ఓకే. బట్ అక్కడ జరుగుతున్న పని ఆపలేదు. అండ్ ఈ పని జరుగుతున్నప్పుడే అది రాత్రి పగలు జరిగింది. ది క్రైజ్ ఆఫ్ పీకాక్స్ గానీ, అక్కడ జింకలు ఉన్నాయి, ఆ జింకలకి ఎటెల్లాలో తెలియదు. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇల్లు తీసేసుకుంటుంటే, క్షమించండి చిన్న బ్రేక్ తీసుకున్న, బొట్టు పెట్టుకోవడం మర్చిపోయిన పూజ చేసేటప్పుడు. ఆ జింకలకి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇల్లు వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఎటెల్లాలో అర్థం కావట్లా. అండ్ జింకలు పీకాక్స్ మాత్రమే కాదు, ప్రస్తుతానికి అరౌండ్ 1600 acres ఆఫ్ ల్యాండ్ ఉంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని కూడా అంటారు. అందులో ఏవేవి ఉన్నాయి మీకు తెలుసా? ఎండేంజర్డ్ స్పీసీస్ ఉన్నాయి. నక్షత్ర తాబేళ్లు అంటారు కదా, ఆ వాటర్ బాడీస్ లో పీకాక్ లేక్, బఫెలో లేక్ అని ఉంటాయి. అందులో ఇప్పటికీ మనకి అవి కనబడుతుంటాయి. ఆ యూనివర్సిటీ లోపలికి ఇప్పటిదాకా ఎవరైనా ఎల్లున్నా కూడా ఐకానిక్ మష్రూమ్ రాక్ ఫార్మేషన్ మీరు చూస్తారు. 250 నుంచి 300 రకాల ఫ్లోరా అండ్ ఫౌనా ఉన్నాయి. చీకటి కందిరీగలు, పచ్చపుట్టలు, ఇలా ఎన్నో. సో ఇంతగా బయోడైవర్సిటీ ఉంటే, అది కూడా సిటీ మధ్యలో. దీని మీద గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నా లీగల్ గా మనం ఎందుకు టచ్ చేయలేకపోతున్నాం? స్టూడెంట్స్ గానీ, కాలేజీలు గానీ, సింపుల్ లీగల్లీ ద ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దీని గురించి మనం మాట్లాడాలంటే మనం 1967కి వెళ్ళాలి. అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఇందిరాగాంధీ గారు. ఆవిడ చాలా ఫియర్స్ లీడర్. ఆవిడ ఎమర్జెన్సీని కాసేపు పక్కన పెడదాం, వాళ్ళ తండ్రి గారిలా కాకుండా బోల్డ్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళు. అందులో ఆవిడ తీసుకున్న ప్రైమ్ డెసిషన్ ఏంటి? నిజాం రూల్, హైదరాబాద్ స్టేట్ అదంతా ఉండేటప్పుడు ముల్కీ రూల్స్ అని ఉండేవి. అదేంటి? ఈ నేల మీద ఉండే ఉద్యోగ అవకాశాలు గానీ, ఎడ్యుకేషన్ ప్రయారిటీ గానీ ఈ నేలకు సంబంధించిన వాళ్ళకే ఉండాలి, తెలంగాణ వాళ్ళకే ఉండాలి అని. ఈవిడ 66, 67 ఆ టైంలో ఈ రూల్స్ ఎత్తేశారు. ఎందుకు? అప్పటికే ఆంధ్రప్రదేశ్ కలిపేసి 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కోస్తా రీజియన్ గానీ, రాయలసీమ రీజియన్ వాళ్ళకి గానీ సరైన అవకాశాలు ఈ ఏరియాలో రావట్లేదు, మొత్తాన్ని ఈక్వలైజ్ చేద్దాం అని చెప్పి ముల్కీ రూల్స్ ఎత్తేశారు ఆవిడ. దీనికి రిటాలియేషన్ గా జరిగిందే మొదటి తెలంగాణ ఉద్యమం. ఈ నేల మాది, దీని మీద మాకే హక్కు ఉండాలి అని. కాకపోతే 1972 అక్టోబర్లో మళ్ళీ ముల్కీ రూల్స్ పెట్టాలని సుప్రీంకోర్టు ఆర్డర్ని అప్హెల్డ్ చేసింది. వెంటనే జై ఆంధ్ర మూవ్మెంట్ అని మొదలైంది. మాకు కూడా అవకాశాలు రావాలి, మమ్మల్ని చిన్న చూపు చూడకూడదు, సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా చేయకూడదు అని ఆంధ్ర వాళ్ళ ఉద్యమం. అప్పుడు ఆవిడకి అక్కడ ఏం చేయాలో అర్థం కాల. ఎవరికి? ఇందిరాగాంధీ గారికి. 2 సైడ్స్ నుంచి బీటింగ్ తీసుకుంటున్నారు. అప్పుడు ఆవిడ అనౌన్స్ చేసింది 6 పాయింట్ ఫార్ములా. అటు ఆంధ్ర వాళ్ళని, ఇటు తెలంగాణ వాళ్ళని ఇద్దరిని హ్యాపీ చేద్దాం. అండ్ ఈ 6 పాయింట్ ఫార్ములాలో వచ్చింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని తెచ్చి ముల్కీ రూల్స్ ని తీసేసి పార్లమెంట్ లో ఒక బిల్ పాస్ చేసి 1975 లో ఒక గెజెట్ రిలీజ్ చేసి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని రెడీ చేశారు. కాకపోతే గెజెట్ లో ఏముంది? ఒక 2300 ఎకరాలు ఈ యూనివర్సిటీ కేటాయించి ఆ ఓనర్షిప్ మాత్రం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే ఇచ్చారు. సో వాళ్ళ చేతి కిందే ఉండేది. అండ్ క్రమేణా అప్ టిల్ 2010 మనం చూసుకుంటే ఈ 2300 ఏకర్స్ లో కూడా ఒక 800 ఏకర్స్ ని తీసేసి వేరియస్ వెంచర్స్ కి ఇచ్చేసింది గవర్నమెంట్. ప్రస్తుతానికి ఉండేది 1600 ఏకర్స్ మాత్రమే. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ ల్యాండ్ ఎప్పటి నుంచో గవర్నమెంట్ అండర్ లోనే ఉంటే ఇప్పటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ లోనే ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నారు అని. ఈ 400 ఎకరాల డెసిషన్ ఏదైతే ఉందో దాని గురించి మీరు తెలుసుకోవాలంటే మనం 2003కి వెళ్ళాలి. సేమ్ అప్పుడు కూడా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన 2004లో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటి? ఈ సర్వే నంబర్ 25 ఏదైతే ఉందో, అంటే కేస్ ఇన్ పాయింట్ ఈ 400 ఏకర్స్ ఏవైతే ఉన్నాయో, ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి వాళ్ళ చేతిలో పెట్టి అక్కడ ఒక వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఫెసిలిటీ డెవలప్ చేయాలి. ప్రైవేట్ వెంచర్ అయినా పర్వాలేదు. ఆయన అప్పుడు జోన్ లో ఉండేవారు కదా, హైదరాబాద్ డెవలప్ చేయాలని. అందులో అప్పట్లో వన్ ఆఫ్ ద కీ డెసిషన్స్ ఇది. కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అదే కూర్చుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కారు. ఏదైతే డెసిషన్ ఈయన తీసుకున్నారో దాన్ని నలిఫై చేస్తారు. లేదు ఈ ల్యాండ్ ఇలాగే ఉండాలి, కాలేజ్ క్యాంపస్ లోనే ఇది ఉండాలి అని. ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకున్న ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. లేదు ఇది మాకు సంబంధించిన ల్యాండ్, మేము బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేసేసి ఉన్నాం, మీరు ఇలా చేస్తే ఎలా అని చెప్పి లీగల్ బ్యాటిల్ నడిచింది. 17 సంవత్సరాలు నడిచింది ఆ లీగల్ బ్యాటిల్ అప్ టిల్ 2024. అంటే 2006లో మొదలైతే మొన్న మార్చ్ 2024లో అది ఫినిష్ అయింది. రాజశేఖర రెడ్డి గారి డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని ఫైనల్లీ సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. ఈ ల్యాండ్ గవర్నమెంట్ కే సొంతం, ఐఎంజీ వాళ్ళకి కాదు అని. ఇక్కడ కీ స్టాటిస్టిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. అంటే ఆ ల్యాండ్ అప్పుడే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది. 2024లో ఉన్నది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. అండ్ సుప్రీంకోర్టు ఆ ల్యాండ్ ఇవ్వగానే ల్యాండ్ ఓనర్ ఆటోమేటికలీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అయిపోయింది. అండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లో ఎవరు అధికారంలో ఉన్నారు ఇప్పుడు? రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. వాళ్ళు ఇమీడియట్ లో కమిటీని వేశారు. ప్రస్తుతానికి ల్యాండ్ మాకు వచ్చేసింది కాబట్టి హెచ్సియు క్యాంపస్ ల్యాండ్ కి ఈ ల్యాండ్ కి మధ్యలో బౌండరీస్ ని గీయడానికి టీఎస్ఐఐసి అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు బౌండరీలు అన్ని గీయడం మొదలు పెట్టారు. ఎట్టకేలకు మేకి జూన్ కి అది సెపరేట్ అయ్యి ఈ రెవెన్యూ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ గవర్నమెంట్ చేతిలో పెట్టారు. ఈ నేల మీదే, ఈ భూమి మీదే మీరు మీ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అని. తర్వాత మొన్న మార్చ్ లో జరిగింది. నేను వీడియో బిగినింగ్ లో చెప్పింది మొత్తం. అంటే 24 జూన్ లో డిసైడ్ అయితే మార్చ్ లో ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టారు. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చేశారు ఈ ఎంటైర్ ఇష్యూ మీద. ఆయన ఏమంటారు? ఇది కంప్లీట్ గా రాజకీయ లబ్ధి కోసం అపోజిషన్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఇది దానికోసం స్టూడెంట్స్ కూడా వాడుకుంటున్నారు. అక్కడ ఎటువంటి ఎండేంజర్డ్ స్పీసీస్ లేవు. నేను డెవలప్మెంట్ కోసం ఇది చేస్తున్నాను. అక్కడ పులులు, సింహాలు, జింకలు అలాంటి ఏం లేవు. గుంట నక్కలు చేరే డెవలప్మెంట్ ఆపడానికి అని చాలా స్ట్రాంగ్ పదజాలం వాడారు ఆయన. ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటె నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. అటు కేటీఆర్ గారు చాలా ఇంట్రెస్టింగ్ ట్వీట్ అవుట్ చేశారు. మొహబ్బత్ కి దుకాన్ ఆన్ 30th of March అట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని. ఇది రాహుల్ గాంధీ గారి మీద ఒక డిగ్. ఇది మీరు బీజేపీ రూల్ స్టేట్స్ లోకి వెళ్ళి అక్కడ ఇలాంటి ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్ కానీ ఇలాంటి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఏదైనా జరిగినప్పుడు అక్కడ చెట్లు గట్రా ఎక్కువ ఉండే దగ్గర మీరు ధర్నాలకు దిగుతారు. అలాంటిది మీ గవర్నమెంట్ ఇది చేస్తుంటే మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని ఇండైరెక్ట్ డిగ్. ఆయన బీజేపీ నఫరత్ కే దుకాన్ అంటుంటాడు. ఆయన మాది మొహబ్బత్ కే దుకాన్ మాది అంటే చూడండి మీ మొహబ్బత్ కే దుకాన్ ఎలా ఉందని చెప్పి కేటీఆర్ గారు దెప్పి పొడిచారు. ఆయన ముంబై ఎగ్జాంపుల్, ఛత్తీస్గఢ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నారు. ఆయన ఇటు బీజేపీకి సంబంధించిన బండి సంజయ్ గారు ఏమంటారు? ఆయన ఎంపీ యూనియన్ మినిస్టర్. ఆయన ఆడపిల్లల్ని జుట్లు పట్టుకొని లాగుతున్నారు
పోలీసులు, ఇదేం రాజ్యం, ఇది ఎమర్జెన్సీని మళ్ళీ తలపిస్తున్నారు మీరు స్టూడెంట్స్ పట్ల అంత ర్యాష్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? నేను వచ్చి అక్కడ పాల్గొందాం అనుకున్నాను, ఆయన ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి ఆయన వర్జన్ ఆయన చెప్పుకొని వచ్చారు. చుట్టుపట్టి గుంజుకపోతే కాళ్ళు చేతులు ఉంటాయా ఇరుగుతాయా అనేటువంటి ఒక భయానక వాతావరణం చూస్తాం. నేను బాధ అనిపిస్తుంది చూస్తుంటే. ఇక్కడ స్టూడెంట్స్ ఏమంటున్నారు ఒక్కసారి మనం విందాం. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటున్నారు, ఆయన ఇది కంప్లీట్ గా పోలీస్ బ్రూటాలిటీ అండ్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ రాజ్యాంగ విరుద్ధంగా చేస్తుంది. ఇది మీరు ఒక స్టూడెంట్ ని, ఒక అబ్బాయిని తీస్తే 100 అబ్బాయిలు వస్తారు. ఒక అమ్మాయి జుట్టు పట్టుకుని లాగా ఆమె డిగ్నిటీకి భంగం కలిగేలా చేస్తే ఆమె ప్లేస్ లో ఇంకో 100 అమ్మాయిలు వస్తారు, కానీ కంచె గచ్చిబౌలిలో మేము ఈ అన్యాయం జరగనివ్వం అని ఆయన చాలా బలంగా మాట్లాడాడు. ఆయన legally they are not allowed to bring JCBs inside, they are not allowed to clear any land, right, even though it is a completely illegal instruction. This government is using just state, its apparatuses, its instruments, its brute force to violate this law, violate the rules right now. అటు వెస్టర్న్ హైదరాబాద్ ఆల్రెడీ నాశనం అయిపోయింది, ఇట్ సైడ్ కూడా మీరు ఇలా చేస్తే ఎలా అని కేటీఆర్ గారు అడుగుతున్నారు. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టూడెంట్ ప్రొటెస్టర్ అని ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు ఆయన. ఈ గవర్నమెంట్ ఓన్లీ సాటర్డే సండే పనిచేస్తుంది, కోర్టులు ఉండవు కదా, 16 గంటలు 18 గంటలు కాదు 24 గంటలు పనిచేస్తుంది అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఒక్కసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం మాట్లాడుతుందో విందాం. అటు భట్టి మల్లు గారు, శ్రీధర్ బాబు గారు అయితే ఐటీ మినిస్టర్ అయినా, వాళ్ళిద్దరు HCU అల్యూమిని వాళ్ళ సైడ్ ఆఫ్ ద వర్షన్ ఒకసారి విందాం. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఇది అన్అంబిగ్యువస్ గవర్నమెంట్ ప్రాపర్టీ, ఇది మాకు సుప్రీం కోర్టు నుంచి మేము గ్రీన్ సిగ్నల్ తెచ్చుకొని రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలని, అభివృద్ధి తీసుకురావాలని, ఐటీ కంపెనీలు తీసుకురావాలని, వెల్త్ క్రియేషన్ చేయాలని చెప్పి మేము చేస్తున్నాం. అక్కడ ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే, ఈ ప్రొటెస్ట్ అని పొలిటికల్లీ మోటివేటెడ్ మాత్రమే గానీ దీంట్లో ఎటువంటి నిజం లేదు. అక్కడ ఎటువంటి ఫ్లోరా అండ్ ఫౌనా లేదు, అక్కడ ఎటువంటి ఎండేంజర్డ్ స్పీసీస్ లేవు, ముఖ్యంగా పులులు, సింహాలు, జింకలు లేవు. అక్కడ ఉంటే గుంట నక్కలు ఉన్నాయి అపోజిషన్ పార్టీ పొలిటీషియన్స్ రూపంలో అని చెప్పి ఆయన అంటున్నారు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష, ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. ఈ ల్యాండ్ ఆక్షన్ చేస్తేనే 10,000 కోట్ల నుంచి 15,000 కోట్లు వస్తుంది మనకి. అది మా గవర్నమెంట్ జనాల మీదే కదా వాడేది ఆ డబ్బుల్ని అని ఆ గవర్నమెంట్ వర్జన్ ఆ గవర్నమెంట్ చెప్తుంది. ఇటు శ్రీధర్ బాబు గారు అయితే ఇటు రాక్ ఫార్మేషన్స్ గానీ, ఇటు లేక్స్ గానీ, మష్రూమ్ రాక్ కి గానీ మేము టచ్ కూడా చేయం. అక్కడ ఒక బిల్డింగ్ కూడా ఉంది, ఎకనామిక్స్ బిల్డింగ్ అనుకుంటా, ఆ బిల్డింగ్ కూడా మేము టచ్ చేయం. మేము చెప్తున్నాం కదా, నేను అదే కాలేజ్లో చదివాను, నేచర్ కి ఎటువంటి భంగం కలగకుండా మేము ఇది చూసుకుంటాం అని చెప్పి ఆయన హామీ ఇస్తున్నారు ఆయన సైడ్ నుంచి. We have never touched an inch of Hyderabad Central University land, and we have also a very big concern because I hail from that university, and in fact our Deputy Chief Minister also hails from that university, and we have utmost responsibility to safeguard this land. మా దృష్టికోణం ప్రకారం ఇది వేకెంట్ గవర్నమెంట్ ల్యాండ్ మాత్రమే, వెల్త్ క్రియేషన్ మేము వాడుతున్నాం, గ్రీన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ప్రిజర్వ్ చేస్తాం అని కరాఖండిగా చెప్పారు ఆయన. మీరు కానీ ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎటువంటి భంగం కలిగిద్దామని చూసిన స్టూడెంట్స్ని వాడి అపోజిషన్ పొలిటీషియన్స్ దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద మేము చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది సుప్రీం కోర్ట్ ఆర్డర్ కాబట్టి. ఇది ఆయన ఫైనల్ సే. కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ నేను హైదరాబాద్లో చాలా సంవత్సరాలు చదివాను, ఫిల్మ్ నగర్లో ఉండే భారతీయ విద్యాభవన్లో చదివాను, కుందన్ బాగ్లో ఉండే చిన్మయ విద్యాశ్రమంలో చదివాను. నాకు చాలా గట్టి సంబంధం ఉంది హైదరాబాద్తో కాబట్టి చెప్తున్నాను నేను. ఇవాళ మనం డెవలప్మెంట్ కోసం ఏదైనా చేస్తే అది పొలిటికల్ మయోపియాతో చేయకూడదు, రేపటి కోసం ఎల్లుండి కోసం చూడకూడదు, వచ్చే 10 తరాల కోసం చూడాలి. మనం చేసే అభివృద్ధి గురించి తరాలు మాట్లాడుకోవాలి. వెన్ వి సీ ఏ కంట్రీ లైక్ దుబాయ్, వాళ్ళకి అసలు గ్రీన్ స్పేసే లేదు. ఒక 1% 2% ఉన్నా కూడా కళ్ళకు అద్దుకొని కాపాడుకుంటారు. వాళ్ళు లేనిది క్రియేట్ చేసుకొని మరి వాళ్ళ సిటీని వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. నేచర్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. చెట్టుని పక్కన పెట్టండి, ఒక చిన్న మొక్క ఉన్నా కూడా అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ జరగడానికి వీల్లేదు. వాళ్ళు చాలా హారిజాంటల్ గా సిటీని గ్రో చేయడానికి చూస్తున్నారు. అండ్ వాళ్ళు తీసుకునే ప్రతి డెసిషన్ తరాలకు ఇబ్బంది రాకుండా ఉండాలి అని మైండ్ లో పెట్టుకుంటారు. అంతెందుకు న్యూయార్క్ చూడండి, అది వరల్డ్స్ బిజియెస్ట్ సిటీ. అది కొన్ని లక్షల మంది రోజు లోపలికి వచ్చి వెళ్తుంటారు. డెవలప్మెంట్ కి పెట్టింది పేరు. అలాంటి సిటీలో కూడా మెన్హాటన్ లో సెంట్రల్ పార్క్ ని వాళ్ళు ఎలా ప్రిజర్వ్ చేసుకున్నారు. ఐఎమ్ ఆల్ ఫర్ క్యాపిటలిజం, వెల్త్ క్రియేషన్ జరగాలి అని నమ్మే వాళ్ళని మొదటి వ్యక్తిని నేను. కానీ అది చెట్లు కొట్టి జరగకూడదని నమ్ముతా. ముఖ్యంగా కమర్షియల్ పర్పస్ కి అయినప్పుడు ఆర్మీకి నేవీకి ఇవ్వాల్సి వస్తే అది వేరే డిబేట్. అది బట్ ఈ కాంటెక్స్ట్ లో మాత్రం నేను మాట్లాడుతున్నా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఇన్ఫాక్ట్ 96-98 టైంలో SR బొమ్మాయి గారు అని ఇలాంటి ప్రపోజల్ ఏదో పట్టుకొని వెళ్ళారు HCUకి. మాకు ల్యాండ్ మీరు కొంచెం ఇవ్వండి అని చెప్తే HCU వాళ్ళు ఇచ్చిన రీజనింగ్ వాళ్ళు కన్విన్స్ అయిపోయారు. చెట్లు కొట్టాల్సి వస్తుంది, ఫ్లోరా అండ్ ఫౌనా డిస్టర్బ్ అవుతాయి, బయోడైవర్సిటీకి భంగం కలుగుతుంది అంటే ఆయన మాట్లాడి విని కన్విన్స్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయారు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎక్కడో వింటదని ఒక చిన్న ఆశ. నేను అన్ని వీడియోస్కి ఇలా అనుకోను, కానీ ఈ వీడియోని ఎక్కడో రేవంత్ రెడ్డి గారు వినాలి. నేను ఏ పార్టీకి ఇంక్లైన్ అయి ఉండను. ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి గారు మంచి చేసినప్పుడు ఆయన గురించి కొన్ని 100 సార్లు మాట్లాడా. ఇప్పటికీ డీలిమిటేషన్ మీద ఆయన స్టాండ్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు సో అలాంటి వ్యక్తి ఇలా చెప్తానంటే కొంచెం ఆలోచించడానికి స్కోప్ ఉంది ఎక్కడో దగ్గర అని. ఏ చిన్న చేంజ్ వచ్చినా వి యాజ్ ఎ కమ్యూనిటీ విల్ బి ద హ్యాపీయెస్ట్ పీపుల్. దానికి మీరు ఒప్పుకుంటారు కదా. నేను ఈ ఎంటైర్ ఇష్యూ మీద ఏదైనా పాయింట్ మిస్ అయినా, ఏదైనా ఇష్యూని టచ్ చేయలేదని మీకు అనిపించినా నాకు కింద కామెంట్స్ లో రాయండి. అన్ని కవర్ చేశారు అనుకుంటున్నాను, కానీ ఒక
చిన్న డిస్కషన్ ఫారంలో అయితే పెడదాం, దీన్ని అందరూ గట్టిగా డిస్కస్ చేద్దాం. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో నేను మాటల్లో చెప్పలేను. ఇలాంటి టాపిక్స్ మీద నిర్భయంగా మాట్లాడాలి, రోజుకు ఒక వీడియో మీ ముందు పెట్టాలి. ఒక చిన్న చేంజ్ అయినా తీసుకురాగలిగితే మనం అది 0.01% ఉన్నా పర్వాలేదు, ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్. అండ్ రోజు ఫుల్ వీడియో మీరు చూస్తున్నారంటే దానికి మీరు సపోర్ట్ చేస్తున్నట్టు. అండ్ నా కష్టానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. అండ్ కొత్తగా వచ్చి ఈ పాయింట్ దాకా వచ్చుంటే మాత్రం నా వీడియోస్ మీరు మిస్ అవ్వాలనుకోరు. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలి కదా, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. డన్, నొక్కారుగా, డన్. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ వచ్చి నాకు ఏదైనా ఇద్దాం అనుకున్నా, నాతో మాట్లాడదాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఈజీలీ బి ఏబుల్ టు ఫైండ్ మీ. రెండు వచ్చేసేయండి, అక్కడ కూడా మాట్లాడదాం. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు, నాతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, లేదా నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా చూడొచ్చు. కమ్ లెట్స్ కనెక్ట్. అండ్ ఒక ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అడుగుతున్నాను, దీని ఆన్సర్ కూడా నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టేస్తాయి. వాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మా 1785 ఎకరాల ల్యాండ్ మాకు సెపరేట్ గా చేయండి, ఇంకా మీరు తీసుకోకండి అని ఏ సంవత్సరంలో అడిగింది. చిన్న క్లూ ఇస్తాం మీకు, 1785 కాదు కానీ 1626 ఏకర్స్ మీరు పెట్టుకోవచ్చు అని అప్పటి గవర్నమెంట్ చెప్పింది హెచ్సియుతో. ఈ 1600 ఏకర్స్ నుండి 400 ఏకర్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకుందాం అని చూస్తుంది. అదే సంవత్సరంలో జరిగింది. అదే మాకు 1700 ఏకర్స్ మాకు ఇవ్వండి అని హెచ్సియు అడగడం. ఆప్షన్ ఏ 2008, ఆప్షన్ బి 2011, ఆప్షన్ సి 2013, ఆప్షన్ డి 2016. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్స్ రాయండి, తెలియాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేయండి. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ పర్టికులర్ వీడియో రీసెంట్ గా ఈ జిబ్లీ ట్రెండ్ గురించి మీరు వినే ఉంటారు, అదే కార్టూన్ ట్రెండ్. అందరూ వాళ్ళ ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో మారుస్తున్నారు కదా, దాంట్లో ఉండే డేంజర్స్ గురించి, రిస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశా. అది ఆర్ట్ ఫామ్ కి ఎలా ఇన్సల్ట్ అని ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా వైజాగ్ లో జరిగిన లోకల్ న్యూస్ మీరు తెలుసుకుందాం అనుకుంటే, స్విగ్గీ బాయ్స్ కి, ఆక్సిజన్ టవర్స్ కి ఒక చాలా పెద్ద ఇష్యూ జరిగింది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కుర్రాడు స్విగ్గీలో పనిచేస్తుంటాడు. అతను బ్రో అని పిలిచినందుకు అతన్ని కొట్టారు, బట్టలు ఊడదీసి బయటికి పంపించారు. ఆ ఇన్సిడెంట్ గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above environmental damage. Rise above ecological imbalance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.